తాము నిర్మించే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను అద్భుత స్టేట్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. తమ చిత్తశుద్ధి ఏంటో ఫ్యూచర్ సిటీతో నిరూపిస్తామన్నారు. త్వరలో మరిన్ని పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటామన్న సీఎం పెట్టుబడుల సమావేశాల కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రేపు 15 ఆగస్టు వేడుకల తర్వాత 2 లక్షల రుణమాఫీతో పాటు సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు సీఎం. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో కాగ్నిజెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు సీఎం. రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడిందన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని జీఏఆర్ టవర్ లో 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు సీఎం. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే 4th సిటీ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ని 3 నగరాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరం, సైబరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా రంగము, ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా 2002లో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న 2వ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది. తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీపడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ. రేపు స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సీఎం కార్యక్రమాలను ప్రకటించింది ప్రభుత్వం. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి గాంధీ భవన్ కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 8:30 గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు గాంధీ భవన్ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ వెళ్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటిస్తారు. 9:30 పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా గోల్కొండ కోటకు వెళ్లనున్న ముఖ్యమంత్రి 11:15 వరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. బేగంపేట నుంచి 11:45 బయలుదేరి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుంటారు సీఎం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత వైరా బహిరంగ సభలో 3వ విడత 2 లక్షల రుణమాఫీని ప్రకటించనున్నారు రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొత్తు జమ అవుతుంది. బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. సుంకిశాల పంప్ హౌస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది సర్కార్. ప్రాజెక్టు డైరెక్టర్ పై బదిలీ వేటు వేసింది. వారిని నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేసింది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్.